ఆర్ఆర్ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో స్పెషల్ ఇంటర్వ్యూలో రైల్వే కోడ్ నియోజకవర్గం డిఈ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3RR న్యూస్ ఛానల్కి నమస్కారం. కోడూరు కాన్స్టిట్యున్సీ ఆర్ఎంపీ సబ్ డివిజన్ డిఈ జయప్రకాష్ రెడ్డి. రైల్వే కోడ్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అంటే మీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి యొక్క వివరాలు తెలుపుగలరా? కోడూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజు వరకు జరుగుతున్న శాంక్షన్ అయిన వర్కులు, వాటి స్టేజెస్ ఏ స్టేజ్లో జరుగుతున్నాయి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇంపార్టెంట్ చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రోడ్ వైడనింగ్ చిట్వేల్ కోడూరు రోడ్డు 35 crores శాంక్షన్ అయింది. ఈ చిట్వేల్ కోడూరు రోడ్డు ఆల్మోస్ట్ సిడి వర్క్స్ పూర్తయిపోవచ్చినాయి, 90% పూర్తి అయిపోయినాయి. రోడ్డు వర్క్ వైడనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో బాగా స్పీడప్ చేసేదానికి ప్రయత్నం చేస్తాము. బ్రిడ్జి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఒక స్లాబ్ వేస్తే అయిపోతుంది. తర్వాత దాని అప్రోచెస్, ఈ హ్యాండ్ రైల్స్ అవి ఒక నెలలో పూర్తయిపోతాయి. అలాగే ఈ హై ఇంపాక్ట్ రోడ్స్ రెన్యూవల్స్లో 2 కోట్లు పొల్లంపేట అనంతసముద్రం రోడ్ రీసెంట్గా కంప్లీట్ చేసాము. ఇంకోటి రెడ్డివారిపల్లి ట్యాంక్ టు వారంపూడి రోడ్డు, అలాగే తూరుపల్లి రోడ్డు. ఈ 2 రోడ్లు ప్యాకేజ్లో 2.5 crores వరకు ప్రస్తుతం అది ప్రోగ్రెస్లో ఉంది. నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 2.7 crores, 2.74. ఇది స్లాబ్ అంతా ప్లాస్టింగ్ జరుగుతూ ఉంది. ఫ్లోరింగ్ అది చేయాల్సి ఉంది. ఇంకా అది కూడా ఒక 1 month కానీ 1 monthలో పూర్తి చేస్తాము. దాని దగ్గర ఉన్న బీపీహెచ్ ఒకటి పొల్లంపేటలో ఒకటి శాంక్షన్ అయింది. అది జరుగుతుంది, స్టార్ట్ చేశారు. చిట్వేల్లో ఆల్రెడీ ఒక బీపీహెచ్ 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం స్టార్ట్ అయింది, పూర్తి అయిపోయింది, హ్యాండ్ ఓవర్ చేసాము. తర్వాత ఒక లైబ్రరీ వరకు 1.2 crores, మొత్తము ఒక దగ్గర 63 కోట్ల వరకు వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని కంప్లీట్ అయినాయి ఆల్మోస్ట్. ఇది కోడూరు ఆర్ఎంపీ సబ్ డివిజన్ సంబంధించి వర్క్లో వాటి యొక్క స్టేటస్. డి గారు, ఇప్పుడు మనకు రైల్వే కోడూరు చిత్రేలి రోడ్డు మనకు జరుగుతుంది వర్క్. ఇప్పుడు మనకు కలవట్టులు జరిగిన తర్వాత బీటీ రోడ్డుకు ఎడల్పు చేస్తూ ఉంటారు. మనకు ఎడల్పు చేసే ప్రక్రియలో కింద గ్రౌండ్ నుంచి ఎన్ని లేయర్లు వేయాలంటే దాన్ని ఎలా అసలు కింద గ్రౌండ్లోనే వాటర్ పడి గ్రావెల్ పోసి బాగా దాన్ని గట్టించి రోజు తొక్కించి వేయాలి. అలా పైకి వచ్చేటప్పటికి ఏ విధంగా వేయాలంటారు, ఎన్ని లేయర్లు వేయాలంటారు దాంట్లో? మామూలుగా వైడింగ్ అంటే ఇప్పుడున్న రోడ్డుకి 3.66 ఉందండి. ఈ రిమైనింగ్ 7 meters చేసేదానికి ఈ సైడ్ అటు సైడ్ బోత్ సైడ్స్ 1.8 meters వైడింగ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో అది కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టే కాబట్టి కింద గ్రౌండ్ నుంచి ట్రెంచ్ కట్ చేసుకొని కింద నుంచి రోల్ చేసుకొని, కింద అడుగు బాగానే రోల్ చేయాలంటారు. ఫస్ట్ అడుగు బాగానే రోల్ చేసుకొని వాటర్ పట్టాలి కదా, ఖచ్చితంగా వాటర్ పట్టాలండి. వాటర్ పట్టుకొని రోల్ చేయాలి మాయిశ్చర్ కంటెంట్తో. దానిపైన మళ్ళీ ఎలా ఎన్ని రోల్ వేయాలి? దాని మీద 2 లేయర్లు వస్తాయండి. మెటల్ వచ్చి 2 లేయర్లు వస్తాయి. మెటల్ 2 లేయర్లు, ప్రతి లేయర్కు వాటర్ బట్టి జిఎస్బి వాటర్ దాంట్లోనే వస్తుంది. దాంట్లోనే మాయిశ్చర్ వస్తుంది. దాంతో డైరెక్ట్గా మళ్ళీ పట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రోల్ చేసి గట్టిగా అది కాంపాక్ట్ అవుతుంది. అది 2 లేయర్లు.
2 లేయర్లు, ఒకటి 200 mm, ఇంకోటి 250 mm. 200 mm, 250 mm. అది అయిన తర్వాత దాని మీద బీటీ లేయర్ ఒకటి వస్తుంది, 2 లేయర్లు వస్తాయి బీటీ లేయర్. బీటీ లేయర్ 2. ఒకటి వచ్చేమో బిటుమినస్ మెకడమ్ ఒకటి, ఇంకోటి వచ్చి బీసీ బిటుమినస్ కాంక్రీట్ అని అంటారు. ఇది ఈ బియ్యం అనేది మొత్తం ఫుల్ విడత వస్తుంది. ఇది ఎంఎం ఎంత? 50 mm. బీటీ లేయర్స్ 50 mm. ఒకటి 50 mm, ఫైనల్ లేయర్ వచ్చి 30 mm. ఫైనల్ లేయర్ 30 mm. దాంతో మొత్తం 7 meters కవర్ చేస్తాం. దాంతో మొత్తం వచ్చి 5 లేయర్స్, 4, 2, 4 లేయర్సే. 4 లేయర్స్ అండి. కింద ఇప్పుడు కింద గ్రావెల్ కొన్ని చోట్ల ఆల్మోస్ట్ మనకు 450 అంటే, కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ అట్లా ఉండే దగ్గర కింద కొత్తగా సబ్గ్రేడ్ వేసుకోవాల్సి ఉంటుంది. వేరే గ్రావెల్ అంటే బాగా దాన్ని వీక్గా ఉండే దగ్గర తీసేసి కొత్త మెటతో ఆ రోజు చేసుకొని దాని మీద వేసుకోవాల్సి ఉంటుంది. జిఎస్బి మిక్స్ అనేది. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, తార్ రోడ్ల పైన సిమెంట్ రోడ్లు వేయవచ్చా? దాన్ని పగల కొట్టకుండా కానీ దాన్ని ఎటువంటి యూజ్ చేయకుండా తార్ రోడ్డు పైన సిమెంట్ రోడ్లు డైరెక్ట్ వేయవచ్చా? అలాగనే సిమెంట్ రోడ్ల పైన కూడా డైరెక్ట్ సిమెంట్ రోడ్లు వేయవచ్చా? ఆ సిమెంట్ రోడ్లు ఎన్ని లేయర్లు వేయాలి యాక్చువల్గా? సిమెంట్ రోడ్డు మామూలుగా కొత్తదైతే 2 లేయర్లే వస్తుందండి. దాని కింద జిఎస్బి ఒక లేయర్ వస్తుంది మెటల్తో. కింద దాని కింద ఫస్ట్ ఎగ్జిస్టింగ్ గ్రౌండ్, ఎక్కువగా విలేజ్ లిమిట్స్లో పైన వాటర్ వస్తాయని, ఎక్కువ వాటర్ దీనికి వస్తాయని విలేజ్ లిమిట్స్లో ప్రిఫర్ చేస్తుంటాము. ఎక్కువగా నీళ్లు అవి ఇవి షాపుల నుంచి కానీ వేరే నుంచి కానీ డ్రైన్ ఆఫ్ అయ్యేదానికి వీలుగా దగ్గర చేస్తాం. కానీ కింద జిఎస్బి తర్వాత ఒక లేయరు డిఎల్సిసి ఉంటుంది, అంటే వైరింగ్ సిమెంట్ కాంక్రీట్. దాని తర్వాత మెయిన్ అంటే 250 mm థిక్నెస్తో పీక్యూసి క్వాలిటీ కాంక్రీట్ అది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఏంటంటే అది హార్డ్ సర్ఫేస్, 2 లేయర్లు 2-3 లేయర్లు రెన్యూవల్ చేస్తున్నారు. ప్రొఫైల్ బాగుంది. ఆ హార్డ్ స్టేటాని తీసేసి కట్ చేసి, అంటే ఎంత కట్ చేయాలంటే మళ్ళీ 30-40 సెంటీమీటర్లు కట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అవసరం అయితే కట్ చేసుకుంటాం, అంటే ప్రొఫైల్ పర్మిట్ చేస్తే. అవసరం లేదు, హైట్ అయినా ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు, అంటే అక్కడ ప్రొఫైల్ ఎత్తులేస్తేనే బాగుంటుంది, వాటర్ దీంట్లో రాకుండా ఉంటాయి అని ఇవి చూసుకొని అక్కడ వీలు చూసుకొని పక్కన కలవట్లు ఎటు చేస్తున్నాం. ఇక్కడ వాటర్ నిలబడే నీళ్ళు అట్లా కలవట్లోకి వెళ్ళిపోతాయి, స్లోప్. ప్లస్ మాకు సీసీ వేయడం వల్ల వాటర్ లాగింగ్ అవ్వకుండా రేపు అక్కడ మళ్ళీ మూత్ర పడకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాని మీదనే వేస్తాము. అది హార్డ్ సర్ఫేస్ వేయకూడదని వేసుకోవచ్చు. సేమ్ దానికి ఆ హైట్కి పక్కన ఉండే వైడింగ్లో ఉన్న లేయర్లు స్టాండర్డ్గా కొత్త కన్స్ట్రక్షన్ కొత్త రోడ్డుకి ఏం పెట్టినామో అదే లేయర్లు వేసుకొని చేస్తాం. సిమెంట్ రోడ్డు పైన సిమెంట్ రోడ్ వేసుకోవచ్చు. మేము దాని మీద అది బెడ్గా యూజ్ చేసుకుంటాం. బెడ్గా యూజ్ చేసుకోవచ్చు. తార్ రోడ్డు పైన మళ్ళీ సిమెంట్ రోడ్ వేసుకోవచ్చు, దాన్ని బెడ్గా యూజ్ చేసుకుంటాం. అంటే దాని మీద మళ్ళీ మేము 148 లేయర్ వేసుకుంటాం కదా. 148 ఒక లేయర్ వేస్తాం. అంటే దాన్ని మనం కట్ చేసి వేయాలా, మామూలుగా వేయాలి? మా ఊరికే దానిపైన నిలబడుతుంటారా? నిలబడుతుందండి. తార్ రోడ్డు పైన డైరెక్ట్ సిమెంట్ రోడ్ వేస్తే తార్ రోడ్డు కట్ చేయకుండా వాటర్ ఇవన్నీ దాన్ని చేయకుండా వేస్తే నిలబడుతుంది అంటారు ఫ్యూచర్లో? నిలబడుతుంది, చాలా దగ్గర చేసుకుంటాం. అది హార్డ్ సర్ఫేస్. అది ఇప్పుడు వెట్ మిక్స్ జిఎస్బి మీద మేము 148 ఇది డిఎల్సిసి వేసి దాని మీద సీసీ వేస్తున్నాం. దానికన్నా ఇది హార్డ్గా ఉంటుంది. అంటే మన ఎస్టిమేషన్లో అలా వేయచ్చు అని ఉందా? ఉంది, అట్లే పెట్టున్నాం. ఉన్నదాన్ని తీసే దాని మీద వేస్తున్నాం. ఎస్టిమేషన్లో అదే రాస్తున్నాం. ప్రాబ్లం లేదు. చాలా దగ్గర కూడా చేస్తున్నాం, ఎక్కడ కూడా రాలేదు. ఒక క్యూబిక్ మీటర్కు ఎంత సిమెంటు, ఎంత కాంక్రీట్, ఎంత ఎలా మిక్స్ చేయాలంటారు? ఎంత మనం మిక్స్ చేయాలంటారు క్యూబిక్ మీటర్? అదంతా డిజైన్, మిక్స్ డిజైన్ బట్టి అండి. మిక్స్ డిజైన్ సిమెంట్ రోడ్ వేయాల్సి ఎలా ఎంత మిక్స్ చేయాలంటారు? మిక్స్ అనేది వెయిట్తో సంబంధం ఉంటుంది. వెయిట్తో అంటే ఇప్పుడు ఒక డిజైన్ మిక్స్తో ఇప్పుడు ఇంత M35 M40 ఇది రావాలంటే, స్ట్రెంత్ రావాలంటే
ల్యాబ్లో టెస్ట్ చేసి ముందే ఒక స్ట్రెంత్ని అరవై దానికి ఏ మెటల్ రెండే మెటల్ తీసుకుపోయి టెస్ట్ చేస్తాం కదా, ఆ మెటల్ ఏ మెటల్ని ఎంతెంత ప్రపోర్షన్ తీసుకున్నామో దాన్ని అదే విధంగా ఇక్కడ వే చేసి ఇక్కడ మనం దేన్నైతే యూజ్ చేస్తున్నాం దాన్ని ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేస్తాం అన్నమాట. అదే థిక్నెస్ ఎంత ఉండాలి కదా సిమెంట్? 250 mm 25 సెంటీమీటర్లు, కింద ఒక 10 సెంటీమీటర్లు డిఎల్సిసి ఉంటుంది, దాని కింద 15 సెంటీమీటర్లు జిఎస్పి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ కూడా తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఎక్కడ టచ్ చేయకుండా దానిపైన వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అంటే మన ప్రొఫైలు నీట్ కావట్లేదు, అవతల దాని రోడ్డుకి అవతల ఏదైనా పాత రోడ్డు ఉంది అనుకోండి, దాన్ని కలపాలంటే కట్ చేయాలంటే తీసుకోవచ్చు. లేదు ఉన్న బీటీ రోడ్డు లూజ్గా ఉంది, సరైన అంటే ఇంటాక్ట్లో ఉండి చాలా హార్డ్గా ఉంది, బీటీ ఉండి లేయర్లు 2-3 లేయర్లు రెన్యూవల్స్ చేసి చాలా హార్డ్గా ఉంది ఓల్డ్ రోడ్డు, ఎక్కడ కూడా ఒక ప్యాచ్ లేదు నాకు తెలిసి. అప్ టు వెంకటరాజపల్లి వరకు ఎక్కడ ప్యాచ్ లేదు, సర్ఫేస్ బాగుంది, కాకపోతే నేరోగా ఉంది కానీ రోడ్డు సర్ఫేస్ చాలా హార్డ్గా బాగుంది. ఒకటి ఉంటుంది ఎక్కడో కానీ ర్యాక్అవుట్ అవ్వలేదు. ర్యాక్అవుట్ అయినా మాకు దాని మీద ఇబ్బంది లేదు, ఎందుకంటే దాని మీద మేము 148 వేస్తుంది డిఎల్సిసి వేస్తున్నాం కదా, అంటే బేస్ కోడ్ కింద ఒక లేయర్ వేస్తున్నాం కదా, డైరెక్ట్గా సీసీ వేయకుండా సీసీ కింద ఒక లేయర్ వేస్తున్నాం మళ్ళీ డిఎల్సిసి ఎంత క్వాలిటీ ఉన్నారన్నా? అది మామూలుగా 148 బేస్ లేయర్ వేస్తాం కదా, ఇంచుమించు అదే. ఇప్పుడు 148 బేస్కు ఎంత సిమెంట్ ఎంత క్యూబిక్ మీటర్కి ఎంత కలపాలి? అవన్నీ డిజైన్ ప్రపోర్షన్లో ఉంటాయండి, దాని ల్యాబ్ దీంట్లో ఏముంటాయో అదే. సార్ ఇంజనీరింగ్ సార్, మీకు తెలియదా ఎన్ని వర్కులు చేస్తున్నారు, ఎన్ని ఇచ్చేస్తున్నారు? ఒక సిమెంట్ కాంక్రీట్ ఇసుక ఎంత కలపాలి తెలియకుండానే మనం జూనియర్ సార్ జై సార్ వాళ్ళు కూడా చెప్తారు, కానీ మీరేం సార్ అది? అవన్నీ సార్ మీరు చెప్పేది మన ఛానల్ సార్ మొత్తం చూస్తున్నారు. అంటే ల్యాబ్ ప్రపోర్షన్ చెప్పాలంటే దాన్ని తీసి చెప్పాలి. దాంట్లో అంటే మనం మామూలుగా 8.6 బ్యాగ్స్ వేస్తాం ఒక క్యూబ్ మీటర్కి, M40 M35 వాటికి. మెటల్ దాని ప్రపోర్షనేట్గా మెటల్ ఆల్మోస్ట్ వెయిట్గా తీసుకుంటే, ఇప్పుడు అజాక్స్ ఉంటుంది అనుకోండి, అజాక్స్లో ఆల్మోస్ట్ దాని వెయిట్ని బట్టి ఆ బకెట్స్ మార్చుకుంటూ ఉంటాం. బకెట్ నుంచి తీసి మెటల్ తీసి రేజ్ చేసి అది 1.5 బకెట్ వస్తుందా 2 బకెట్ వస్తుందా అని చూసుకొని అట్లా. ఇప్పుడు వైబర్తోనే వేయాలా మామూలుగా నార్మల్గా వేసుకోవచ్చు? సిమెంట్ వస్తుంది వైబర్ వాడాలంటారా అవసరం లేదండి? వైబ్రేటర్ నీళ్ళు పెడుతున్నాం కదా. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలోనే కాంట్రాక్ట్ వర్క్స్ జరగాలంటారా? జరుగుతున్నాయంటారా? జరుగుతున్నాయి. వైబ్రేటర్ పెడుతున్నాము, అవి క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాము, మాకు రిజల్ట్స్ వస్తున్నాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, మీ డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఇంకా రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు? స్టాఫ్ తక్కువ ఉందా మీకు వర్క్ వేతన పైన? లేరు, మాకు ప్రస్తుతానికి ఇద్దరు జైలు ఉండాలి మాకు మా సబ్ డివిజన్కి, ఒకటి చిట్వేలు ఒకటి కోడూరు సెక్షన్కి. ఒక సెక్షన్ కూడా జేఈ లేరు, అసలు జేఈ అనేవాళ్ళు లేరు. అతన్ని చెప్పినాము సార్కి, నేను లెటర్ పెట్టాను అప్పుడే. ఉన్న ఒక అతను మెడికల్ లీవ్ అనేసి జాయిన్ కాలేదు, ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నాము హెచ్ఓడికి. నా దగ్గరలో ఏమన్నా పంపిస్తారా? అసలు ఈ జాబ్స్ అనే రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి సార్? ఎన్ని సార్ జాబ్స్ సార్ ఈ జైలుకి? నాకు తెలిసి 2019 తర్వాత లేదనుకుంటాను. 2019 తర్వాత ఇంతవరకు థింగ్స్ లేదు. అసలు ఇంపార్టెంట్ అంతే కదా సార్, ఎక్కడ ఏ వర్క్ జరగాలన్నా ఇంజనీర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. అవసరమే, మరి వెళ్ళినప్పుడు ఉన్న వాళ్ళతో సర్దుకోమంటున్నారు. ఎక్కువ టైం పడుతుంది, లేదంటే ఎక్కడో వేరే డిలే అవుతూ ఉంటుంది, చూసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బంది సార్. కింద ఒక ఒక్క వర్కర్ కూడా ఒక అసిస్టెంట్ కింద లేరు అంటే ఉపాధికారిగా బడ్జెట్ వర్క్ అంతా మీపైనే పడుతుంది కదా, సమయానికి చేసి అందుబాటు. అలాగని ఇంకొక చిన్న మెసేజ్ సార్, అసలు ఆ కాంట్రాక్ట్ మీరు ఏం చెప్పాల్సింది?
కాంట్రాక్టర్కి మామూలుగా ఇప్పుడు మా గ్యాంగ్ మ్యాన్ ఉన్నారండి. గ్యాంగ్ మ్యాన్ వాళ్ళ తరపున ఒక సూపర్వైజరు ఉన్నారు, ఒక టెక్నికల్ పర్సన్ ఒక అతను పెట్టున్నారు. వాళ్ళతో మానిటర్ చేస్తుంటాం వర్క్స్. వెళ్ళినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా వాళ్ళకైతే క్వాలిటీ చేయమని చెప్తుంటాము. ఎంతమంది ఉంటారు సార్? చెప్పడమే కాదు, మేము పోయి చూస్తుంటాము. ఇప్పుడు మార్నింగ్ నేను వెళ్ళి వచ్చింది ఆల్రెడీ ఉన్న వాటికి కొలతలు ఏం పెట్టినారు, వచ్చినవి కొలతలు వచ్చినా లేదా, జరుగుతూ ఉంటే జరిగేదానికి మిక్స్ కరెక్ట్గా వేసుకుంటున్నారు లేదా. మా గ్యాంగ్ మ్యాన్ ఉంటాడు అక్కడ, ఆయన ఇవన్నీ ఎవరిని చూసుకుంటూ ఉంటారు. ప్రతి వర్క్ దగ్గర మన ఒక గ్యాంగ్ మ్యాన్ కంపల్సరీ ఉంటారు. ఉంటారు. ఎంతమంది ఉంటారు గ్యాంగ్ మ్యాన్స్? గ్యాంగ్ మ్యాన్ ఎక్కువ మంది ఒక అతనే ఉండేది. ఇంకో దగ్గర నేనన్నా వెళ్తుంటాను, లేదు మా ఇద్దరిలో ఇక్కడ ఒక అతను ఉన్నాడు సుబ్నర్సింగ్ అని ఆఫీస్ అటెండర్, అతను కూడా పెడుతుంటాడు. గ్యాంగ్ మ్యాన్ పేరు ఏం పేరు సార్? సుబ్బరాయుడు. అంటే వీళ్ళు పరిధిలో వీళ్ళు లేని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడ సైట్లోనే ఉంటారు. సైట్లోనే ఉంటారు. వాళ్ళ సైట్లో చూసుకుంటూ ఉంటారు, అతను చేసుకుంటూ ఉంటాడు. యాక్చువల్గా వాళ్ళు అందరూ క్వాలిటీ చేయమని చేసేటట్టుగానే మేము టైం టు టైం మేము ఎప్పుడు అది ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉంటాము. అదేం ప్రాబ్లం లేదు. ఆర్ఎంబీలో క్వాలిటీ అనేది మ్యాక్సిమం క్వాలిటీ చేస్తారు. క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఉంది మాకు. ఈఈ గారు ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ఎస్సీ గారు ఇన్స్పెక్షన్ ఉంటాయి. ఎక్కడ ఉందంట క్వాలిటీ కంట్రోల్ వింగ్? ఈ కడపలో ఉంటుంది. కడపలో ఉందా? వచ్చారా? ఒకసారి వచ్చారా ఇక్కడికి? వచ్చినారు ఇక్కడికి ఈ మధ్య ఈ ప్రభుత్వం చిత్తూరు కోడూరుకి రాలేదు. చిత్తూరు కోడూరు రోడ్డుకి వస్తారు. రాలేదు ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తారు. ఏ వర్క్ ప్రతి వర్క్ మాకు అబో 5 lakhs వర్క్ ఏదైనా కావచ్చు, అది క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ ఉండాల్సిందే, వాళ్ళు చెక్ చేయాల్సిందే. ఇప్పుడు మన R&Bలో కేవలం జరిగిన వర్క్సే మీరు ఇప్పుడు మనకి చెప్పారు మీడియా ద్వారా. ఇంకా ప్రతి ఒక్క వర్క్లోని యువ కాంటాక్ట్స్ కూడా ముందుకు వచ్చి వర్క్ చేయాలని ఉత్సాహంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికి మీరు ఏం చెప్తారు? ఉత్సాహం అంటే అంత చెప్పేది ఉందండి. వాళ్ళు చేయాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడు అంటే ఫస్ట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండాలి, డిపార్ట్మెంట్లో వర్క్ చేసేసి ఫార్మ్ అది ఉండాలి కదా. దాంతోపాటుగా టెక్నికల్గా కొంత వాళ్ళు చేయకుండా ఏమన్నా ఒకరిని పెట్టుకుంటే వర్క్ కొంచెము అంటే గుడ్డిగా చేయకుండా క్యాలిక్యులేటెడ్గా చేసేదానికి బాగుంటుంది. మాకు నేను చెప్పింది వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కొంచెం ఈజీ అవుతుంది. మీరు చెప్పింది వాళ్ళకి అర్థం అవుతుంది, దాన్ని కొంచెం సులభతరంగా చేసుకోవచ్చు ఈజీగా. అప్పుడే వాళ్ళకు కూడా బాగా అవుట్పుట్ కూడా బాగానే ఉంటుంది. లేదంటే మేము కొత్తగా చెప్తే తప్పు కట్టడం, మళ్ళీ మేము ఆ టైంకి వెళ్ళి మార్చుకోవాలి, మళ్ళీ వాటిని చేసిన పని మళ్ళీ 2 times 3 times చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీరు చెప్పినట్టు ఏదైనా సరే మీ డిఏ గారి సలహాల మేరకు వాళ్ళు అర్థం చేసుకొని అక్కడ అర్థం చేసుకున్న శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తిని కానీ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే ఈ వర్క్ అనేది చాలా ఇచ్చిన టైం కంటే ఇంకా ముందుగా చేయొచ్చు, అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. వర్క్ కూడా 2 times అనేది ఎక్కడ జరగకుండా చేయదు. మీరు చేసిన వర్క్లో ఎక్కడైనా రిపీటెడ్గా వర్క్ చేసినారా సార్? ఇప్పుడు జరిగినట్లు అంటే ఇటువంటి మిస్సింగ్స్ ఏదైనా జరిగింది? ఒకటి ఇప్పుడు వరకు ఎక్కడ రిపీట్గా చేసింది ఎక్కడ లేదండి. చేసింది తీసేసి అంటే మామూలుగా బీటీ వర్క్లో ఎట్లయితే కొంచెం ఏదన్నా లైన్లు సైడ్ ఇప్పుడు ఒకటి వైడ్నింగ్ బ్రిడ్జ్ దగ్గర అనుకోండి, ఇట్లా ఫనల్ షేప్లో వైడ్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ లైన్లు సక్రంగా ఇచ్చుకోకపోవడం, లెవెల్స్ పెట్టి కరెక్ట్గా కలపకపోవడం అవి చేస్తుంటారు కదా. అలాంటి దగ్గర స్టాఫ్ లెవెల్ ఇన్స్ట్రుమెంట్ స్టాఫ్ అవి పెట్టుకొని ఇంటికి లెవెల్స్ ఇస్తే కలిపేదానికి ఈజీగా ఉంటుంది. మనం కంటిన్యూ చూసేది వేరు, ఇన్స్ట్రుమెంట్తో లెవెల్స్ ఇచ్చి కలపడం వేరు, పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ కూడా వచ్చినారు. సిసి రోడ్స్ కాదు, ఆ లెవెల్స్ అసలు అప్ అండ్ డౌన్స్. కొన్నిసార్లు జాయింట్ కార్డ్ అయితే మనకు కొన్నిసార్లు ఇక్కడ ఎండింగ్ అయిపోతే క్రీమ్ తారు ఇట్లా చూస్తారు కదా, ఆ జాయింట్ కార్డ్ కూడా కొన్నిసార్లు అట్నే ఉన్నట్టు పరిస్థితుల్లో అయిపోతుంది.
ఇప్పుడు ఈ రోడ్లో అయితే ఎక్కడ లేవు, ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి వేవ్ వచ్చేదానికి ఛాన్స్ లేదు. మేము పక్కాగా చేస్తాము దాన్ని ఫర్దర్గా. ఇంకా ఏమైనా పాతది మీరు చెప్పిన సీసీ రోడ్లు ఏదైనా బ్రిడ్జ్ దగ్గర అట్ల దగ్గర ఉన్నా కూడా అవి ఇప్పుడు టేకప్ చేస్తాం. ఇంతకుముందు ఇప్పుడు చేస్తుంటారు లాంగ్ బ్యాక్, అది ఏదైనా గ్యాప్లు ఉంటే చేస్తాం. ఇప్పుడు కలవట్లు వర్క్ జరుగుతుంది, కలవట్లు కింద నుంచి ఒకేసారి పైన చూ కూడా వేసుకోవాలి కదా సార్, మరి ఒకేసారి వేస్తున్నారు. ఎట్లా చేసుకోవచ్చు అండి, వాళ్ళ కన్వీనియంట్. అది స్టాండర్డ్గా ఉండాలంటే ఒకేసారి వచ్చే స్టాండర్డ్ కదా సార్, కింద నుంచి రావడం లేదు, పైన మామూలుగా వేసుకోవడం లేదు. కింద అవి వింగ్ వాల్స్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి, రోజు. అంటే ఆయన మీరు అన్నట్టు అతను ఇంజనీరింగ్ స్టాండర్డ్ ఉండాలంటే ఏ పని బెస్ట్ అంటారు, పైన ఇటు బెస్ట్ అంటారా, కింద నుంచి ఒకే స్లోప్ పైకి రావడం బెస్ట్ అంటారా? ఇది కొంచెము అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ చేయకూడదు అంటారు. యాజ్ ఇంజనీర్ గా స్టాండర్డ్ బై ఎలా ఉంటుంది ఫీచర్ రోడ్డు దాని మంది అంటే అట్లానే లేదు. ఇది చేసినప్పుడు అట్లా కన్వీనియంట్, కాంట్రాక్టర్ కన్వీనియంట్, స్ట్రక్చరల్గా ఏం డిఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే కన్వీనియంట్ ఎట్లా ఉంటుందంటే కన్స్ట్రక్షన్లో ఇది చేసిన తర్వాత ఫౌండేషన్ అయిపోయిన తర్వాత బాడీ స్టెమ్ అని అంటారు దాన్ని. ఆ స్టెమ్ చేసేటప్పుడు దీన్ని బాడీ వాల్ చేసేటప్పుడు, వాల్ చేసి అపార్ట్మెంట్ చేసేటప్పుడు దీన్ని స్టార్ట్ చేసుకున్నట్టయితే తక్కువ హైట్లో ఉంటుంది. ఫిల్లింగ్ చేసుకుంటూ ఫిల్టర్ మీడియా వీపోర్స్ దగ్గర ఇవన్నీ పెట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది. అంటే సైమల్టేనియస్గా అది కొంచెం హైట్లో ఉంటుంది, దానికంటే ఇది కొంచెం డౌన్లో ఉంటుంది. అలా రెండు సైమల్టేనియస్గా తీసుకొని వస్తే మంచి మంచి వర్క్మ్యాన్షిప్ ఉంటుంది. అట్లా లేకుండా ఒకేసారి కట్టుకొని కొద్ది రోజుల తర్వాత చేయడం అంటే అతనికి ఏదైనా సమస్యలు ఉంటాయి, అంటే మిషనరీ ప్రాబ్లము, కాంట్రాక్టర్ ఏమంటాయి. ఒక సార్ దేశం క్వశ్చన్ ఇది, మన భారతదేశంలో ఇప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ విధంగా డెవలప్ అయ్యడం, ఎలా నడుస్తుంది అంటారు అసలు మన ఇంజనీరింగ్ వ్యవస్థ భారతదేశంలోనే? అంటే మీరు ఇంజనీర్స్ అంటే జనరల్ ఇంజనీర్స్ అంటే మామూలు డిపార్ట్మెంట్లో ఉన్న ఎట్లా అంటే టోటల్ ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది మన టెక్నాలజీ అనేది ఎలా పెరిగింది, ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నారు మన ఇంజనీర్లు కానీ. అరే మీ నోటి కూడా వినాలని అవునండి. మా ఎప్పటి నుంచో మన ఇంజనీర్స్ గత ఇప్పుడు ప్రజెంట్ కాలంలో అయితే చాలా ఫాస్ట్గా ఈ కొత్త టెక్నాలజీస్తో చాలా ముందుకు వెళ్తున్నారు. టెక్నాలజీ యూజ్ చేసుకొని ప్రపంచంలో పోటీ పడుతూ వెళ్తున్నారు అని చెప్పుకోవడమే. కానీ అంటే మా డిపార్ట్మెంట్లో కొన్ని వింగ్స్లో జరుగుతున్నాయి టెక్నాలజీ యూజ్ చేసి బిల్డింగ్స్, బ్రిడ్జెస్ చేస్తుంటారు. మాకు రోడ్ వర్క్లో కొంచెము ఓల్డ్ టెక్నాలజీ ఓల్డ్ అంటే టెక్నాలజీ ఉంది, ఈ మామూలు స్టాండర్డ్. ఇది వీళ్ళు స్పీడప్ చేయడానికి కొన్ని మిషనరీస్ అవి పెట్టుకుంటే బాగా కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళచ్చు. ఇప్పుడు ఇచ్చిన టైం కంటే లేట్గా వర్క్ చేస్తే దానికి ఏమన్నా పెనాల్టీ అట్లా ఏమైనా ఉంటుంది, అలాంటి అట్లా ఏముంటాయి ఇచ్చేసి కాంటాక్ట్ ఇచ్చిన టైము ఒక మనం మీరు ఎక్స్ప్లెనేషన్ చేశారు, టైమింగ్ ఆ టైంలో చేయలేకపోతే వర్క్ వ్యాలిడ్ రీజన్స్ టైం తీసుకుంటుందండి. యువటీ తీసుకోవచ్చు, మాకు రూల్స్ కోడల్ రూల్స్ ప్రకారం యువటీ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకోవచ్చు. కాంట్రాక్టర్ ఇన్ టైంలో చేయలేకపోతే ఇప్పుడు వ్యాలిడ్ రీజన్స్ ఉండాలా. ఇప్పుడు నీళ్ళు వచ్చేసినాయంటే వర్షాలు పడి ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జ్ ఎత్తుకున్నాం అనుకోండి, ఎక్కువ ఇప్పుడు బింజనా రివర్లో నీళ్ళు ఎలా వస్తాయి, ఫుల్ ఫ్లడ్ వస్తుంది, మొత్తమే అసలు ఏమి అక్కడ ఎవరు చుట్టుపక్కల ఉండేదానికి కూడా కాదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో కొద్ది రోజులు పనిచేయడం అంటే ఫ్లడ్ వెళ్ళిపోయినా కూడా రిసీడింగ్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది. అంత టైము మరి డిలే అయిపోయినట్టే కదా, క్యాన్సర్ అయిపోయినట్టే కదా, అప్పుడు మళ్ళీ టైం అనేది ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అట్లా వ్యాలిడ్ రీజన్స్ ఉండి దానికి సంబంధించిన ఇవి సపోర్ట్ ప్రూఫ్లో అన్నీ పెడితే, అంటే రైన్ఫాల్ డీటెయిల్స్ అవి హెచ్ఓడి వాళ్ళు, మా బాస్లు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇలాగ ఒక చిన్న అంటే ఇది కాంట్రాక్టర్ల కోసం అని కాదు, తెలియాలి అందరికని. ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తున్నారు కాంట్రాక్టర్, సరే ఒక ఫ్లడ్ వస్తుంది లేదా ఆ చేసిన వర్క్ పోతుంది, అప్పుడు ఎట్లా వాళ్ళకి మళ్ళీ మనము కొత్తగా కొత్త మళ్ళీ అది వాల్యూ దానికి అమౌంట్ పెంచి అట్లా ఏమైనా ఇస్తారా, లేకపోతే అట్నే కొనసాగుతుంది? అదేనండి, జరిగేటప్పుడు వర్క్ పోవడం అంటే ఏముంటుంది, దానికి ఇన్సూరెన్స్ ఇది క్లెయిమింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి.
దీంట్లో ఉంది. ఒకసారి వర్క్ ఒక వైండింగ్ మొత్తము కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడే వరదలు వచ్చి కోసుకొని మొత్తం కవర్ అయిపోయింది. దానికి ఏదో క్లెయిమ్ పెట్టుకొని తీసుకుంటారు గవర్నమెంట్, అది ఉంది దానికి క్లెయిమ్ ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ ఉంది. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల్సిందే కానీ మామూలుగా అది కాంట్రాక్ట్ మాత్రం వేరే రూట్లో అయితే ఉండే మీ ప్రభుత్వం నుంచి అట్లే పెంచి అట్లే పోయిన నష్టాన్ని వేరే అట్లే ఉండదు. దాంట్లో కూడా ఎంతో పర్సెంటేజ్ తగ్గించి ఇస్తారు అనేసి ఎందుకంటే నేను అనుకుంటా విన్నటువంటి కాంట్రాక్టర్ల సమస్య ఏంటంటే, అంటే మనకని కాదు, ఫ్లడ్ వచ్చి ఎక్కువ అంటే లాంగ్ టైం చేసేవాళ్ళు, ఫ్లడ్ ఎక్కువ వచ్చి కొన్నిసార్లు గ్రావెల్ వాటర్, కొన్నిసార్లు ఇట్లా దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు పూర్తిగా అయిపోతలకి. అటువంటి కాంట్రాక్టర్ల నుంచి కొంచెం ఈ వాయిస్ నేను విన్నా అనమాట, ఇట్లా బాధపడుతుంటే. దానికోసమని దానికి మీ ద్వారా దానికి సలహా ఏముంటుంది అంటే, జరుగుతూ ఉన్నప్పుడు పోతే ఆ ఇన్సూరెన్స్ అది పెట్టుకుంటారు ఏమన్నా రికార్డింగ్ అయిపోయిన తర్వాత. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే సార్ రిపేర్ వర్క్ అయితే అతనే భరించుకోవాలి. రిపేర్ వర్క్ అయితే అతనే, ఎందుకంటే అతనికి డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ అని ఉంటుంది. అంటే 2 years వరకు ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా ఏదైనా వచ్చినా అతనే చేసుకోవాలి, అతను ఓన్ కాస్ట్. అట్లాంటి రూల్స్ ఉన్నాయి. అంతేగాని ఇప్పుడు ఒక రోడ్ వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాబ్లం వస్తే ఎవరు బాధ్యత అంటారు? 2 years వరకు. 2 years వరకు కాంట్రాక్ట్. 2 years వరకు కాంట్రాక్ట్ అయిన బాధ్యత. రోడ్డు సిమెంట్ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వేసిన తర్వాత 2 years వరకు. ఈ రోడ్డు ఎవరు వేసారో ఎన్ని సంవత్సరాలు అది మనం బోర్డు అనేది డిస్ప్లే చేస్తాము ఏ రోడ్డు దగ్గర చేస్తాము. నాకు తెలిసి కనిపించలే ఇక్కడ మా ఆర్ఎండ్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇది వరకు మన ఇద్దరం వెళ్ళైనా చూద్దాము. ఎక్కడైనా నాకు ఒక బోర్డుగా చూపిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మామూలుగా ఈ నాబార్డ్ వర్క్లో, సిఆర్ఎఫ్ వర్క్లో సెంట్రల్ బ్రాంచ్ అయితే పెడుతుంటాయి. ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇది మామూలుగా డిస్ప్లే చేయాలి, చేపిస్తాం. యాక్చువల్గా ఇదంతా మనం స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఈ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నానంటే అదంతా ప్రజాధనం. ఏ గవర్నమెంట్ ఇచ్చినా ప్రజాధనం. ఈ ప్రజాధనంతో మనం రోడ్లు వేస్తున్నప్పుడు వాటి యొక్క రక్షణ పరిధి ఎవరైనా వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా పెట్టాలి మనం డిస్ప్లే. కానీ ఎక్కడ అది జరగట్లేదు. ఇప్పుడు ఈ రోడ్డు వేసినారు, ఈ రోడ్డు ఎవరు సొత్తుతో వేసినారు? ప్రజాధనమే కదా అది. ప్రభుత్వాలు ఇస్తుంది కూడా ప్రజాధనమే కదా. అది తిరిగి టన్నులు ఫ్యాక్చర్ కూడా కట్టుకుంది ప్రజలే కదా. మరి అటువంటిప్పుడు ప్రజలు అడిగేదానికి కూడా ఒక హక్కు అనేది ఉంటుంది. ఎవరు ఎందుకు మమ్మల్ని అడుగుతారు? కొన్ని చిన్న విషయం నాకు అర్థం, హక్కు అనేది ఉంటుంది. హక్కు అడగాలనుకో, ఈ కాంట్రాక్ట్ ఎవరు వేస్తారో తెలియదు. ఎత్తుకొని పోయి నేరుగా పోయి ఏం డీ గారు మీరు ఏం చేస్తారని మీకు ఫోన్ చేయాలంటే అది, ఎందుకంటే మీ డీ గారు ఇప్పుడు ఇక్కడ ఉంటారు, మీరు ఉద్యోగరీత్యా ఇంకోసారికి వెళ్తారు, ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళాలి. కానీ మేము ఫోన్ చేసి మేము కొత్తగా వచ్చాం మాకు తెలియదండి అని ప్రతిసారి మిమ్మల్ని అడగాలంటే అది బాగోదు. యాక్చువల్గా గవర్నమెంట్ నేను ఒక డిస్ప్లే తయారు చేసి వాళ్ళు ఎవరు రోడ్డు వేస్తారు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు మెయింటెనెన్స్, ఎన్ని పరిధి అనేది ఆ డిస్ప్లేలో కానీ వేస్తే ప్రజలు ఒకవేళ అడగాలనుకుంటే కాంటాక్ట్స్ కూడా అడుగుతారు, ఇది ఎందుకు పోయింది, ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు. కానీ మనము ఆ డిస్ప్లేలు అనేది పెడితే మంచిదని, ఇంతవరకు ఎలా జరిగినా ఇంకా మీద తన మీ పరిధిలో ఆ డిస్ప్లేలు పెట్టి ప్రజలకు తెలియజేయాలనేది నా ఉద్దేశం. చెప్తాను ఈగల్ చెప్పి ఇలా సార్ అంటే మంచిది అంటున్నారు, కొంత పబ్లిక్ నుంచి పబ్లిక్ అవేర్నెస్ కదా. ఇప్పుడు మాకెందుకులే అనేది ప్రజల్లో కాదు, ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. మాకెందుకులే అంటాం లేదు, ఇది మీరు వేస్తున్న ప్రతి పని కూడా మా ప్రజల ద్వారా తీసుకున్న పన్నుల ద్వారా కట్టేటువంటి డబ్బే. అది గవర్నమెంట్ అధికారులైనా ఇక్కడ వేస్తున్న కాంట్రాక్టర్లకైనా ఇస్తే ప్రజాధనమే అది. ఆ ప్రజాధనాన్ని ప్రజలు సక్రమంగా వినియోగించాలి, అడ్డదొడ్డాలు లేకుండా, అవినీతి లేకుండా, నాశరకంగా లేకుండా ఆ వినియోగించుకునే దానికే మిమ్మల్ని. ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి పబ్లిక్ చూడలేడు, ఏ పబ్లిక్ నుంచి కాదు, ఒక వ్యక్తి కానీ సంబంధం కానీ మేము ఎన్ని చూడలేం కానీ సంఘటితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థే మీ గవర్నమెంట్ వాళ్ళు. మేము చూడలేం కాబట్టి ఆ వ్యవస్థ అనేది మీరు చూసి మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు న్యాయం చేయాలని మా 3RR ఛానల్ ద్వారా మీకు నమస్కారం తెలియజేస్తున్నాను.